బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంధ్య థియేటర్ యజమానితో పాటు మేనేజర్ని కూడా అరెస్ట్ చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని కారణంగా సెక్యూరిటీ మేనేజర్ని అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు చిక్కడపల్లి పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది. ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అయితే ఈ కథనం కాస్త మిమ్మల్ని కలవరపరచచ్చు. మిమ్మల్ని కలవరపడుగురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుగురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. సంధ్య థియేటర్ యజమానితో పాటు మేనేజర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఒక్కసారిగా అంతటి క్రౌడ్ వచ్చినప్పుడు సెక్యూరిటీ పర్పస్కి సంబంధించి సెక్యూరిటీ భద్రతా వైఫల్యానికి సంబంధించి వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. సంధ్య థియేటర్ యజమానితో పాటు మేనేజర్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. సరైన భద్రతా చర్యలు చేపట్టిన కారణంగానే సెక్యూరిటీ మేనేజర్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది, అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఎప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది, ఎప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది, దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఎస్ సచిన్, 4 రోజుల క్రితం ఏదైతే సంధ్య థియేటర్లో చోటు చేసుకున్న ఘటన ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని కూడా కలవరపరిచిందని చెప్పొచ్చు. అంటే పుష్ప 2కు సంబంధించి కొడుకు కోరిక మేరకు తండ్రి తీసుకెళ్లిన ఏదైతే మూవీ ఉందో పుష్ప 2కు, దానికి సంబంధించి చూసుకుంటే ఆ రోజు అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా అభిమానులు అక్కడికి చేరుకోవటంతో సినిమా చూడడానికే కాకుండా అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అని తెలియటంతో మరీ ఇంకా ఎక్కువ అధిక మొత్తంలో అక్కడ అభిమానులు చేరడం జరిగింది. దాని మూలంగా ఒక ప్రాణం పోయింది, మరొక ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతుందని చెప్పచ్చు. సంధ్య ఎవరైతే అక్కడికక్కడ మృతి చెందిందో, సంధ్య తను చనిపోయి 3 రోజులు అవుతుంది. తన కొడుకు శ్రీతేజ ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడని చెప్పచ్చు. దీని గురించి మనం నిరంతరం పోరాడుతూనే ఉన్నాం ఈ వార్త గురించి. అంటే ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నారో అల్లు అర్జున్ దీని గురించి స్పందించాలి. ఎందుకంటే బాబుకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. కేవలం అల్లు అర్జున్ పుష్ప 2 కోసమే తండ్రిని ఎన్నో నెలలుగా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు ఆ సినిమాకి అంటూ కూడా తండ్రి కూడా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ తొక్కిసలాట ఏ విధంగా జరిగింది, అంటే ఎప్పుడు జరగనిది ఇప్పుడు ఈ విధంగా జరగడానికి గల కారణం ఏంటి అంటూ కూడా పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారి మీద ఏ రోజైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే పొద్దున వరకు కూడా దాదాపుగా దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం కూడా వాళ్ళు మొత్తం చూడగా కేవలం అధికారుల నిర్లక్ష్యం, అంటే అధిక మొత్తంలో అభిమానులు వస్తున్నారు, అదేవిధంగా అక్కడికి అల్లు అర్జున్ గారు కూడా వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా మరి ఎందుకని సెక్యూరిటీని పెంచలేదు అనే ప్రశ్నని పోలీసులు ఎవరైతే సంధ్య థియేటర్కి సంబంధించి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళు నీళ్లు మింగుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఈరోజు ఎవరైతే రేవతి ఉందో తను చనిపోవడానికి ముఖ్య కారణం కేవలం యాజమాన్యమే, అంటే సంధ్య థియేటర్కి సంబంధించిన యాజమాన్యమే అంటూ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలియడం జరిగింది. వీళ్ళ సంధ్య థియేటర్ ఎవరైతే యజమాని ఉన్నారో అతన్ని అలాగే మరో ఇద్దరిని కూడా పోలీసులు రిమాండ్కి తీసుకెళ్లడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇదంతా జరగడానికి గల కారణం కేవలం సంధ్య థియేటర్ యజమాన్యమే అంటూ కూడా పోలీసులు అయితే ఈరోజు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ఉండే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. దేవిక, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ వారు సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు అనే కారణంగా వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఎవరెవరిని ఏ సెక్షన్స్ ఇన్ఫాక్ట్ ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది, ఎంతమంది అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఇంకా ఎంతమంది అదుపులోకి తీసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? ఎస్, దీనికి సంబంధించి ఎవరైతే సంధ్య థియేటర్ యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని, అలాగే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతన్ని, మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మనకి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా, అంటే వీళ్ళ మీద ఏ సెక్షన్స్ పెట్టే అవకాశం ఉంది అనే దాని మీద కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైనప్పటికీ ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ఒకవైపు అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతగానో 3 రోజుల నుంచి మొరపెట్టుకుంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి వీరి మీద ఎలాంటి సెక్షన్స్ ఉపయోగిస్తారనే విషయాలు కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది సచిన్. ఇటువంటి సినారియోలో ఎందుకంటే ఆ రోజు వాళ్ళ పేరెంట్స్తో కూడా మీరు మాట్లాడారు, రేవతికి సంబంధించి రేవతి భర్తతో మీరు మాట్లాడారు, దాంతోపాటు రేవతి కుటుంబంతో మీరు మాట్లాడారు.
వాళ్ళేమంటున్నారు సంధ్యా థియేటర్కి సంబంధించి ఎటువంటి డిమాండ్ని వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది, అసలు అక్కడ ఇంతకీ ఏం జరిగిందనేది వాళ్ళ వర్షన్ కూడా ఇప్పుడు తీసుకునే అవకాశం ఉందా పోలీసులు? ఎస్ సచిన్, అంటే ప్రతి ఒక్కరిలో వస్తున్న ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఎవరైతే భాస్కర్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు దిల్షుక్ నగర్లో ఉంటారు, మరి ఏదైతే సంధ్య థియేటర్ అనేది ఇంత దూరంలో ఉన్నప్పుడు మరి ఇంత దూరం వచ్చి సినిమా చూడాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నని కూడా అందరూ లేవనెత్తుతున్నప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సంధ్యా థియేటర్ అనేది చాలా ఫేమస్, అక్కడికి ప్రతి ఒక్క అభిమానులు వస్తారు, చాలా ఫేమస్ ఉన్న థియేటర్ కాబట్టి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ విధంగా జరుగుతుందని ఎవ్వరు కూడా ఊహించలేదు. మనం అందులో సీసీటీవీ ఫుటేజ్ను కూడా చూడడం జరిగింది. అందులో ఒక వీడియో కూడా రేవతికి సంబంధించి ఒక వీడియోని కూడా మనం చూసాం సచిన్. తను ఒకవైపు నుంచి ఏదైతే గేట్ ఉందో ఆ లోపలికి వచ్చేయడం జరిగింది, బయటేమో భాస్కర్ తన కూతురు ఉండిపోవడం జరిగింది, రేవతి తన కొడుకు ఎవరైతే ఉన్నారో లోపల ఉండడం జరిగింది, రేవతి వాళ్ళ కొడుకుతో పాటు దాదాపు ఒక 10 మంది పిల్లలు కూడా పక్కన ఉండడం జరిగింది. అంటే పోలీసులు కూడా ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా అభిమానుల మధ్యలో చిక్కుకోకుండా అందరినీ కూడా పక్కకి తీసుకొచ్చినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు రేవతి అయితే తొక్కిసలాట్లో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళు ఎవరైతే భాస్కర్ డిమాండ్ అంటే రేవతి వాళ్ళ భర్త డిమాండ్ చేసింది ఏంటంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి, యాజమాన్యం మీద కఠిన శిక్ష వెయ్యాలి, ఎందుకంటే నా భార్య పోయింది, ఈరోజు నా పిల్లలు అనాథలు అయిపోయారు, వాళ్ళకి ఖచ్చితంగా మా పిల్లలు ఈరోజు ఎంత నరకయాతన అనుభవిస్తారో నాకు మాత్రమే తెలుసు. అదేవిధంగా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఈరోజు నా కొడుకు ఈ స్థితికి రావడానికి గల కారణం కేవలం యాజమాన్యమే కాబట్టి, అందులో అల్లు అర్జున్ సినిమా కాబట్టి ఇంతమంది అభిమానులు వచ్చారు కాబట్టి అల్లు అర్జున్ దీని మీద స్పందించాలి అంటూ కూడా ఏ విధంగా అయితే భాస్కర్ ఫ్యామిలీ కోరుకున్నారో అదేవిధంగా ఈరోజు యాజమాన్యం మీద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అందులో 3 కూడా రిమాండ్కి తీసుకెళ్తున్నారు. మరొక వైపు అల్లు అర్జున్ కూడా నిన్న స్పందించడం జరిగింది. బాబుకి ఏదైతే ట్రీట్మెంట్కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో అది మొత్తం కూడా తానే భరిస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. బాబు కనుక కోలుకుంటే కనుక ఖచ్చితంగా నేను బాబుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి కలుస్తాను అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. మనం దీని గురించి వాళ్ళ మాటలు కూడా విన్నాం, వాళ్ళు కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అంతా కూడా దాదాపుగా అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో అంతవరకు మనం రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. అఫ్కోర్స్ లాఠీ చార్జ్ జరిగింది, కానీ తొక్కిసలాటకు సంబంధించి అంత తీవ్రత లేదు అని చెప్పుకునే స్థాయి అయితే ఉంటాయి. కానీ ఒక్కసారిగా అల్లు అర్జున్ సందర్భంలో అంటే వచ్చే సందర్భంలో ఒక్కసారిగా గ్యాదరింగ్ ఎక్కువైంది, గుమిగొట్టం ఎక్కువైంది, తొక్కిసలాట జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, లేకపోతే అల్లు అర్జున్ ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా, లేకపోతే అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని సెక్యూరిటీకి సంబంధించి పోలీసులకు సమాచారం అందించడం లేకపోతే సెక్యూరిటీ సరిగ్గా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారంటూ వాళ్ళకి క్వశ్చన్ చేయడం జరుగుతుందా, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతోంది ఇక్కడ? ఎస్ సచిన్, ఏ రోజైతే పుష్ప 2 రిలీజ్ ఉందో అంటే పుష్ప 2కి ఎంత క్రేజ్ ఉంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. పుష్ప 2 సినిమా కోసం కొన్నేళ్లగా ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనే విషయం కూడా తెలిసిందే. అయితే పుష్ప 2 రానే వచ్చింది అంటూ కూడా వేల సంఖ్యలో అభిమానులు అక్కడికి వెళ్ళడం, అయితే మరికొద్ది గంటల్లో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్తున్నారు అంటూ కూడా యజమానికి అంటే ఎవరైతే సంధ్యా థియేటర్ యజమాన్యం ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా మరి ఎందుకని కొంచెం ఎక్కువగా సెక్యూరిటీని వాళ్ళు పెట్టలేకపోయారు అనే కోణంలో కూడా పోలీసులు వాళ్ళని విచారించడం జరిగింది. వాళ్ళు నీళ్లు మింగుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఒకవేళ అల్లు అర్జున్ కనుక చెప్పకుండా అక్కడికి వెళ్ళుంటే కనుక నిజంగానే ఇక్కడ అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదయ్యేది. కానీ అల్లు అర్జున్ వాళ్ళ పిఏలు అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఆల్రెడీ సంధ్యా థియేటర్కి ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేశాము, ఎందుకంటే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ఇది. దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ గారు కూడా అక్కడికి వచ్చి అభిమానులని ఏ విధంగా అయితే చూస్తున్నారో వాళ్ళని కూడా ఆ రోజు మనం కూడా చూడడం జరిగింది. అల్లు అర్జున్ గారు కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు. ప్రతి ఒక్క అభిమాని కూడా ఆ సినిమాని చూసేటప్పుడు ఏ విధంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఎంత ఎంజాయ్ చేశారు అనేది కూడా ఆయన మాటలు కూడా చెప్పడం జరిగింది, అభిమానులతో కూడా మాట్లాడడం జరిగింది. అందుకని చెప్పి ఆయన ఎప్పటి నుంచో అభిమానులతోనే సినిమా చూడాలి అనుకున్నారు కాబట్టి అక్కడికి వస్తున్నారు అంటూ కూడా చెప్పినప్పటికీ కూడా మరి ఎందుకని సెక్యూరిటీని పెంచలేదు అనే కోణంలో అక్కడ ఉన్న యజమానులను అడిగితే గనక అక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళని అడుగుతున్నా కూడా అసలు వాళ్ళు పట్టించుకోని పరిస్థితి. కేవలం వాళ్ళ మూలంగానే ఈరోజు ఇంత ఘటన చోటు చేసుకుంది.
ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకుంది కాబట్టి యాజమాన్యం మీద కూడా కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ఆ రోజు నుంచి నిన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా పోరాడారు. అలాంటిదే ఈ రోజు ఎవరైతే ఈ యాజమాన్యం ఉన్నో వాళ్ళలో ముగ్గురిని అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్పబోతున్నారు. మరికొన్ని గంటల్లో ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తారు. అదే విధంగా వీళ్ళ మీద ఎలాంటి సెక్షన్స్ పెడతారు అనే విషయాలు కూడా చెప్పబోతున్నాము అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. రైట్ దేవిక, మొత్తంగా అయితే మాత్రం సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ యజమానితో పాటు మేనేజర్ని కూడా అదుపులోకి తీసుకు